ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి గారికి నమస్కారం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిజీ. ఈరోజు స్టార్టింగ్ ఏంటి, హెయిర్ ఏంటి కూడా చెప్పేస్తా. స్టార్టింగ్ అంటే ఏంటి అంటే పూర్తిగా మీకు వచ్చే అనుభవాలు కానీ, మీకు వచ్చే దేవుళ్ళ రూపాలు కానీ, మీకు వచ్చే వాయిస్లు కానీ, ఇవన్నీ స్టార్టింగ్ బేసిక్ సబ్జెక్ట్. ఇదంతా ఎందుకు బేసిక్ అంటున్నానంటే, ఇవన్నీ మీరు చూసే దైవాలు కానీ, ఇక్కడ ఏదైతే మెడిటేషన్లో వచ్చే దైవాలు కానీ, లేదా మీకు వచ్చే మెసేజెస్ కానీ, ఇవన్నీ స్టార్టింగ్ రేంజ్, ఇవన్నీ స్టార్టింగ్ లో వస్తాయి. మరి హయ్యర్ రేంజ్ అంటే ఏంటి, అసలు హయ్యర్ అంటే ఎలా కనెక్ట్ అవుతుంది? అసలు ఫస్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలంటే అసలు ఏం జరుగుతుంది, అసలు ఇన్ని రూపాలు ఉన్నాయా, ఇన్ని దైవాలు ఉన్నాయా అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏ రూపము లేకుండా నిరాకార రూపంతో నీ దగ్గర నుంచి నీకు మెసేజ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. మరి ఆకారాలు, ఆకారాలు వస్తాయి. ఏ ఆకారాలు వస్తాయి? ఒక డిజైన్ రూపంలో వస్తాయి ఆకారాలు, మనిషి రూపంలో రావు, ఒక డిజైన్ రూపంలో వస్తాయి. మరి మెసేజెస్, ఆ మెసేజెస్ లో నుంచి మీ దగ్గర నుంచి ఆన్సర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, నువ్వు ధ్యానం చేయగా 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 విశ్వశక్తి నువ్వే అయిపోయావు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఒక డ్రామా చూస్తున్నారు. ఈ డ్రామాలో బాగా నవ్విస్తున్నారు, అబ్బా ఎంతో హ్యాపీగా నవ్విస్తున్నారు. ఆ డ్రామాలో నవ్వు కావాలా, నిజ జీవితంలో నవ్వు కావాలా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఎవరు చెప్తారో చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. మీరు చూసే డ్రామాలో నవ్వు కావాలా, నిజ జీవితంలో నవ్వు కావాలా? ఆన్సర్ నిజ జీవితంలోనే. ఓకే, గుడ్. అంటే నిజ జీవితం అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరందరూ ఉన్నారు అది అనుకుంటున్నారా? మీరందరూ డ్రామాలో ఉన్నారు. మరి నిజ జీవితం అంటే ఏంటి? డ్రామాలో నవ్వులు కోరుకుంటున్నారు ఇక్కడ. మరి నిజ జీవితంలో నవ్వు అంటే ఏంటి? మీ ఆత్మస్థితిలో, మీ యొక్క సోల్ పరంగా అది కావాలి, ఆసక్తి కావాలి. మనం బయటికి భౌతిక లోకాలు లేదండి, మా ఆయన మారిపోతే చాలండి, నీకేం అక్కర్లేదండి, మా ఆయన మాట అంటే సరిపోతుందండి, మా అత్తగారు నా మాట అంటే సరిపోతుందండి, లేదా నాకున్న అప్పులు తీరిపోతే సరిపోతుందండి. ఇదంతా డ్రామా అని తెలిసి మళ్ళీ ఈ డ్రామాకే పునాదేసి, ఈ డ్రామాకే గోడలు కట్టి, ఈ డ్రామాకే ఇల్లు కడుతున్నాం మనం. మరి అలాంటప్పుడు మరి ఏంటండి, మరి నేను చదువుకోవాలి కదండి, నా ఒక కెరీర్ ఏంటండి, నా ఉద్యోగాలు ఏంటండి, మరి ఇది ఏంటండి, అదేంటండి? ఎస్, జస్ట్ ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ సొల్యూషన్ ఒకటే తీసుకుని ఊరుకుంటావా? లేకపోతే అది పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి నీలోకి వెళ్ళి నువ్వు మొత్తం చేంజ్ చేసుకుని మొత్తం సృష్టినే క్రియేషన్ చేస్తావా? రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ ధ్యానం చేస్తా, ఇక్కడున్న భౌతిక విషయాలు మాత్రమే సరి చేసుకుంటావా? లేకపోతే ధ్యానంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి లోనకెళ్ళి మొత్తం సృష్టినే మార్చేసి ఎత్తికెళ్తావా? రెండు విషయాలు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ క్రియేషన్ జరుగుతుందో దాన్ని పట్టుకున్న తర్వాత మాత్రమే మనకి ఆటోమేటిక్ గా చేంజెస్ వస్తాయి. అంటే మనం చెయ్యాల్సిన పని ఏంటంటే డీప్ మెడిటేషన్ చెయ్యాలి. మరి ఇప్పుడు దాకా చేసిన డీప్ మెడిటేషన్ కాదా అంటే కాదు. గంట సేపు ఆలోచించకుండా కూర్చుంటున్నామండి, అసలు మహాశూన్యంలో కూర్చుంటున్నానండి. నేను కూర్చున్నాను మీతో పాటు. మీకు 8:35కి నేను 8:35 వరకు చెప్పా, తర్వాత నేను ఇక్కడ లేను, మళ్ళీ ఇప్పుడే వచ్చా ఇక్కడ. 8:35కి ఇక్కడ కూర్చున్నాను నేను, మళ్ళీ ఇప్పుడు దాకా లేను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అంటే మన శరీరంతో మాయమైపోయే శక్తి రావాలి ధ్యానంలో. మన శరీరంతో మాయమైపోయే శక్తి రావాలి. మరి శరీరంతో మాయమైపోతున్నామా మనం? ఎస్, అవ్వగలం. ఎలా అవ్వగలం?
పూర్తిగా ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు పూర్తిగా సంపూర్ణంగా నీలో ఉన్న పరమాత్ముని ఎప్పుడైతే దర్శించగలుగుతున్నామో అప్పుడు మాత్రమే నిజమైన సాధన చేసినట్టు. ఈరోజు ఇంకోటి కూడా చెప్తా. ఏంటి అంటే కర్మ సిద్ధాంతం ఉంది, కర్మలు తెచ్చుకుంటున్నాము, అది తెచ్చుకుంటున్నాము, ఇది తెచ్చుకుంటున్నాం, ఎన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ కర్మ సిద్ధాంతం ఉంది, నేను కర్మలు తెచ్చుకున్నా, అది తెచ్చుకున్నా, ఎన్ని పక్కన పెట్టండి. నిజంగా మనం సాధన చేస్తున్నాం కాబట్టి మన గత జన్మల్లో ఉన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నాం. అక్కడ ఏ స్థితిలో ఎంత మంచి ఒక్కటే ఓకే ఎన్ని జన్మలు తీసుకున్నాను, ఓకే 250 జన్మలు తీసుకున్నాను. ఆ 250 జన్మల్లో ఏది ఉన్నతమైన జన్మ? ఓకే 10. ఓకే ఆ 10లో ఇంకా బెటర్ది ఏంటి? ఓకే 10లో 5. ఆ 5లో ఇంకా దైవత్వాన్ని కలిసిపోయే స్థితి ఏది ఉంది? అందులో ఒకటి మాత్రమే. ఆ ఒకటి నాకు కావాలి, దానితో లయం అవ్వాలి. ఆ ఒకటే ఇప్పుడు కావాలి నాకు. ఎందుకంటే మిగిలిన పక్కన పెట్టండి, నాకు అది ఒకటే కావాలని పట్టుకోండి. ఏకత్వం. ద్వంద్వం వద్దు, ద్వంద్వంలో అన్ని ఉంటాయి. ఏకత్వంలోకి రావాలి. ఏకత్వం అంటే పూర్తిగా ఈ యొక్క జన్మ పరంపరలో నాకు ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టి నాకు ఉన్నతమైన జన్మం చూపించండి, నేను దైవత్వానికి దగ్గరికి వెళ్ళిన జన్మం చూపించండి. ఎస్, అప్పుడు మాత్రమే మిమ్మల్ని దర్శించుకుంటారు మీరు. మరి ఈ ప్రశ్న అడగాలంటే దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి? పూర్తిగా సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. ఎవరికి? మీలో ఉన్న పరమాత్ముడికే. ఎస్, నువ్వేం చెప్పినా నేను చేస్తాను, నేను నీ గురించే ఉన్నాను, నేను ఈ శరీరం అంతా కూడా నువ్వు చెప్పిన పని చేస్తా సిద్ధంగా ఉంది. మీరేమనుకుంటారంటే ధ్యానం చేసేటప్పుడు ఇలా కూర్చున్నాను, ఇలా మెడంగిపోయింది, అలా మెడంగిపోయింది, ఇలా కాలు చాపుకున్నాను, ఇలా కూర్చున్నా, అలా కూర్చున్నా. అసలు నీ శరీరంతో సంబంధమే లేదు ధ్యానంలో. నువ్వు ఎలా కూర్చున్నా ధ్యానమే, నీ శరీరంతో సంబంధం లేదు. మరి దేనికి సంబంధం? నీ శ్వాసతో, నీ ఆత్మతో సంబంధం. నీ భౌతిక శరీరంతో సంబంధమే లేదు ధ్యానం. మరి అదేంటి సంబంధం లేదని మీరు చేతి పెట్టుకుని కాలు పెట్టుకుని నీ ఎనర్జీ లాస్ అవ్వకుండా చెప్పిన ఎక్సర్సైజ్ అంతే. తర్వాత నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఎన్ని జరిగిపోతే ఆటోమేటిక్గా నువ్వు రిలాక్స్ అయిపోతావు అంతే. ఆటోమేటిక్గా నీ శరీరంలో నుంచి నీ ఆత్మ బయటకు వెళ్ళిపోతావు. ఈ స్థితిని ఎప్పుడైతే నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటాం ప్రాక్టీస్ చేయాలి. ఈ అనుభవంలోకి తెచ్చుకునే ప్రక్రియే పూర్తిగా పరమాత్మ స్థితి. ఓకే, నేను ఒకవేళ క్వశ్చన్ అడిగారు నన్ను, ఏంటంటే సార్ నేను ధ్యానం చేస్తున్నాను కదా సార్, మేము అసలు ఎవరి మీద కోపపడకూడదా సార్, అసలు ఎవరు ఏది చేసినా సరే అంగీకరించాలా సార్ అని అడిగారు. దానికి ఆన్సర్ నేను రేపు పొద్దున్న చెప్తానమ్మా అని ఈరోజు చెప్తాను. ధ్యానం చేస్తున్నాను కదా అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు ఏదన్నా సరే పడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదని చెప్పాల్సిన లక్షణం కూడా ఉండాలి ధ్యానంలో. తప్పు చేసినప్పుడు అంగీకరించే లక్షణం కూడా కావాలి. తర్వాత కోపం రాకూడదు అని అడిగారు. కోపం రావచ్చు, ఎందుకు రావచ్చు? సమయంలో, తగిన సమయంలో మాత్రమే రావాలి, ఎన్నిసార్లు రాకూడదు. ఒక్కో చోట రియాక్షన్ ఇవ్వాలి. మరి ఇవన్నిటికీ నేను చేసి ధ్యానానికి నేను కోపడితే ధ్యానవంతుడు కాదండి, నేను వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటే ధ్యానవంతుడు ఏదన్నా అవుతావు. అది నీ వ్యక్తిగత విషయం కాదు, నీ ఒక ఆత్మస్థితిని బట్టి అవుతావు. నువ్వు ఉన్నతిగా ఎలా ఆలోచిస్తున్నావు? ఉన్నతిగా ఆలోచిస్తావు అంటే ఒక కథ చెప్తా. ఏంటి అంటే ఒక అతను ఏం చేశాడంటే ఒక సివిల్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాడు. కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తున్నప్పుడు అలా కడతానే ఉన్నాడు, బిల్డింగ్లు కడతా ఉన్నాడు. అతని దగ్గర బాగా పనిచేస్తున్నాడు ఇంజనీర్ దగ్గర. ఇతను ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన డిజైన్తో ఇల్లు కడుతున్నాడు, బాగా కడుతున్నాడు. ఆ ఇంజనీర్కి ఒక టైంలో ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ విడిచిపెట్టేవాళ్ళు, నేను రిటైర్మెంట్ అవ్వాలని కోరికొచ్చింది. అయితే అప్పుడు పిలిచాడు కట్టి అతన్ని. ఎవరు? నువ్వు నా దగ్గర చాలా బాగా పనిచేసేవారు, నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు అందు గురించి ఈసారి
బోళ్ళంత మంది కట్టావు కదా, ఎంతో ప్రేమగా నాకు ఒక బిల్డింగ్ కట్టించే, ఇదే నీ ఆఖరి అసైన్మెంట్ అని చెప్పించాడు. అనగానే చేసి అతను కోపం వచ్చేసింది. ఇంతకాలం బట్టి నేను కష్టపడి ఇల్లు కడుతున్నా, అయినా సరే ఇప్పుడు కూడా నాకు ఒక ఇల్లు కట్టకుండా అతనికే కట్టమంటున్నాడు అని చెప్పేసి మొత్తం ఇప్పుడు దాకా మంచి ఇల్లు కట్టిన అతను చెత్త చెత్త క్వాలిటీ అంతా తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టేశాడు. కట్టేయగానే సార్ అయిపోయిందని చెప్పాడు. ఆ తాళాలు ఇవ్వి అన్నాడు. ఇచ్చాడు. ఆ తాళాలు మళ్ళీ అతనికి ఇచ్చి ఈ ఇల్లు నీకే రా అన్నాడు. అదేంటండి మీకు అన్నారు కదా అంటే, నాకంటే నువ్వు ఇంకా బాగా కడతావురా, నీకంటే తక్కువ క్వాలిటీ వేసుకుంటావు అంత చెప్పాను, నాకే కాదురా నీకే అని చెప్పాడండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో అది తిరిగి వస్తుందని చెప్పేసి ప్రతి దాన్ని ఆలోచించండి మీరు. ఎంత ధ్యానం చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎంత సరిగ్గా ఉంటే ఎంత సరిగ్గా ఉంటాం మనం, ఎంత ఆలోచించాలి ఇక్కడ. ఒకసారి కానీ వ్యక్తి ఆడే ఎత్తమాటలు ఆడు తప్పు చేస్తున్నాడు అని కూర్చుంటాం, టైం వేస్ట్ చేసుకుందామా? ఆ తప్పుదారిలో వెళ్ళకుండా మనం సరిగ్గా ఉందామా? లేదంటారా? నీ యొక్క స్థితిని ఎలా తెలుసుకోవాలి, నీ యొక్క జన్మరహస్యాన్ని ఎలా తెలుసుకోవాలి, నీ యొక్క శక్తిని ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ధ్యానంలో మొత్తాన్ని కట్ ఆఫ్ చేసేవాళ్ళు. నాకు ఏమీ తెలియదు, మీరు ఏ జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని తీసుకుంటానికి స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నాను, ఈ విశ్వం ఒక్క వర్క్ చేస్తాకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనస వాచ కర్మన మీరు చెప్పాల్సిందే. లేదా మాట వరుసకి చెప్పేస్తాం కాదు, హృదయం నుంచి రావాలి. ఇప్పుడు దాకా నేను చేసుకున్న అవసరం లేదు, ఇప్పుడు నుంచి నిజమైన సాధన చేస్తాను చెప్పుకోవాలి. ఇది ఎప్పుడు చెప్పుకోవాలి? మినిమం 60 రోజులకు ఒకసారి చెప్పుకుంటూనే ఉండాలి. అదేంటి 60 రోజులకు ఒకసారి చెప్పుకుంటాం ఏంటంటే, ఎందుకు చెప్పాలంటే ఈ 60 రోజుల్లో మనం బాగా చేసినప్పుడు మనకి తెలియకుండా మనకు అహంకారం వచ్చేస్తుంది. మనకు తెలియకుండా ఒక స్పిరిచువల్ ఈగో వచ్చేస్తుంది, నాకే అన్ని తెలుసు అని చెప్పేసి. దాన్ని మనం కూడా తగ్గించుకోవాలి. ఎంతమందికి ఈరోజు ధ్యానం చెప్పమంటే వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పేసి నాకే తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి, పర్వాలేదు. అవతల వాళ్ళకి తెలియదు కదా, నేను ఏది చెప్పినా నడుస్తుంది, నాకే ఎందుకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, గుడ్. పద్మ గారు, అవతల వాళ్ళకి ఏమీ తెలియదు కదా, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఓకే ఓకే, గుడ్. పద్మ గారు, అరుణ్ గారు, గుడ్. ఇది అందరూ చేస్తాం, ఇంక్లూడింగ్ నేను కూడా చేస్తాను. ఏంటంటే అవతలవాడు వచ్చినోడికి ఏమీ తెలియదేమో, మనం ఏదో చెప్పేద్దామని ప్రయత్నం చేస్తాం. మనం ఈ భావన తీసేవాలి. ఫస్ట్ పాయింట్ ఎందుకు తీసేవాలి అంటే, ఒక్కొక్కసారి నీ గురువు కూడా నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, నేను చెక్ చేస్తాక నీకు ఏ భావనతో ఉన్నావు నువ్వు అన్న చెక్ చేస్తా వస్తాడు. వాళ్ళే అడుగుతారు, ఇదేంటండి అదేంటండి, నువ్వు చిరాకు పడ్డావా అక్కడతో అయిపోయావు, ఆ వాళ్ళ గురించి నువ్వు చిన్న చూపు చూసావు అక్కడతో అయిపోయావు, నువ్వు వాళ్ళ దగ్గర ఏదో నీకేదో ఉందని చెప్పి నువ్వు చూపించావు అక్కడతో అయిపోయావు, అంతే. ఇవన్నీ ఎలా అంటే టెస్ట్లు అన్నమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు టెస్ట్లు పెడతారు కదా, హాఫర్లీ, క్వార్టర్లీ, యూనిట్ టెస్ట్లు ఇవన్నీ పెడతారు కదా, సేమ్ టు సేమ్ ఇంతే. ఇవన్నీ దాటుకుంటా రావాలి. ఒక సిచ్యువేషన్ మీ దగ్గరకు వస్తుందంటే దాన్ని ఒక ఎగ్జామ్ గా తీసుకోండి. ఎప్పుడు కూడా మెడిటేషన్ లో కూడా మీ దగ్గరకు వచ్చి ఓ మాస్టర్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఏంటమ్మా అని చెప్పి అడిగాడు. అడగగానే మీరు ఏమనుకుంటారంటే, అతనికి తెలియని క్వశ్చన్ నన్ను అడిగాడబ్బా అని 100 మందికి చెప్పుకుంటున్నారు. అతను తెలియక అడగలేదు, నీ స్థితి ఏంటో నీకు తెలియజేస్తాక అడిగాడు. నాకు ఎవరినో క్వశ్చన్లు అడిగితే చాలా ఇష్టం తెలుసా, చెప్తా స్టడీగా ఉంటుంది, ఎందుకంటే నాకు తెలియదు అని అడుగుతారేమో అని. ఇది ప్రాక్టీస్ చేయండి.
ఎందుకు అంటే మనకి తెలియకుండానే మనకు వచ్చే అహంకారాన్ని నుంచి మాస్టర్స్ చేస్తాకి ఒక క్వశ్చన్ రూపంలో వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగిస్తారు. దాన్ని మనం స్వీకరించాలి. ఎస్, నిజమే, తెలియని ప్రశ్న అడిగారు. అమ్మా నాకు కూడా తెలియదమ్మా, తెలుసుకు చెప్తాను. లేకపోతే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అడిగి చెప్తాను, లేకపోతే ఆయన నెంబర్ నీకు ఇస్తాను. అక్కడతో అయిపోయింది. లేదు నాకే తెలుసు అన్నారు అంటే భ్రమలో మీరు కూడా ఉన్నట్టే. ప్రతిదీ అన్ని తెలియాలని రూల్ ఏమీ లేదు. తెలియకపోతే నష్టమని ఏమీ లేదు. ఈ రోజు మీరు గురువు అన్నారు, రేపొద్దు మీకు తెలియకపోతే గురువు కాదంటారా? కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సంపూర్ణంగా నిజమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. ఇందా చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ ఏంటది? ధ్యానంలో అసలు స్థితి ఏంటి, ఎలా తెలుస్తుంది? ఓకే, చెప్పాను కదా, నిరాకార రూపంతో ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎవరయ్యాను మహానుభావాను, నాకు కనిపించు వినిపించు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు పరితపించినప్పుడు మాత్రమే అతనికి ఎప్పుడు కనిపించాలనుకున్నావు అప్పుడు కనిపిస్తాడు నీకు. ఇక్కడ ఇందాక చెప్పిన విషయంలో డ్రామాలో నవ్వు కావాలా, డ్రామాలో హ్యాపీ ఎండింగ్ కావాలా, నిజమైన జీవితంలో హ్యాపీ ఎండింగ్ కావాలా? డ్రామా అంటే ఇప్పుడు మన అన్ని ఏసీ అన్ని కూడా అయ్యాయి. మరి ఎందుకు అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతలేదు? నువ్వు అక్కడ నేర్చుకుంటాకు వచ్చావు, నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఉంది అక్కడ. మరి దాన్ని నువ్వు మరి తెగించలేవా అండి, జరగలేవా అంటే జరుగుతాయి. కానీ దాని గురించి కూడా నువ్వు సంపూర్ణంగా విడిచిపెట్టి ముందుకెళ్తా ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది కూడా అవుతాది. దాన్ని పట్టు కూర్చుంటే అవ్వదు. ఏ విషయమైనా అంతే, గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణం ఒకటి ఏంటి అంటే ధ్యానం ధ్యానం ధ్యానం. మరి సమస్యలు ఉన్నాయి, అన్ని విడిచిపెట్టేయండి, మాస్టర్స్ కప్ చెప్పేయండి. మీకు ఏ మాస్టర్ ఇష్టం అంటే ఆ మాస్టర్ చెప్పండి. పత్రిసారా, మహావతార్ బాబాజీ, ఎవరైనా సరే నీకు ఇచ్చేస్తున్నాను, నీ యొక్క ధ్యాన మార్గాన్ని తీసుకున్నాను, ధ్యానం మాత్రమే చేస్తానని చెప్పండి. మరి జరుగుతాయి, 100% జరుగుతాయి. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఇష్టమైన పని మీరు చేస్తున్నారు కాబట్టి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పూర్తిగా సంపూర్ణత్వం కావాలి. సంపూర్ణత్వం అంటే నీ శరీరంలో ఉన్న ప్రతి అణువుని కూడా నువ్వు ప్రేమించాలి. నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని అంగీకరించాలి. ఎంతమంది సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నారు చెప్పండి? హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది సంపూర్ణమైన జీవితం గడుపుతున్నారు? సంపూర్ణం అంటే ధనము కాదు, ఆనందం, పరమానంద స్థితి. ప్రతి క్షణము కూడా పరమానంద స్థితిలో ఉండటము, ప్రతి క్షణము కూడా బ్రహ్మాండ స్వరూపాన్ని దర్శించటము, ప్రతి క్షణము కూడా ఒక మిరాకిల్ని చూడటం. ఉదాహరణకి ఒక ఊర్లో మీరు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. మీరు ఇక్కడ వేరే ఊర్లో ఉన్నారు, ఒక ఊర్లో కడదాం అనుకుంటారు. ఒక 10 మంది మేస్త్రీలు వెళ్ళి మీ ఇల్లు కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చారు అతనికి, ఇల్లు కట్టినది డబ్బులు ఇచ్చారు, బాగా అయిపోయింది వర్క్, నేను ఇక్కడే ఉంటాను అంటే ఒప్పుకుంటారా మీరు? నువ్వు మా ఇల్లు కడతాకొచ్చు, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో బయటికి, మేము వస్తాం మా ఇంట్లోకి అంటారు. అలాగా నిన్ను ఈ భూలోకంలోకి ఎవరైతే పంపించారో, అది ఏ పని మీద వచ్చారో ఆ పని సంపూర్ణంగా పూర్తయ్యే వరకు ఇక్కడ ఉంచుతారు, తర్వాత తీసుకెళ్ళిపోతారు. మరి తర్వాత తీసుకెళ్ళిపోయేదానికి సినిమా అంతా ఎందుకంటే అంటే తర్వాత తీసుకెళ్ళిపోయే సినిమా కాబట్టి ఇప్పుడు ఇది విషయం. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు రాసి ఏదైతే ధ్యానం చేస్తున్నావా, లేకపోతే సజ్జన సాంగత్యం చేస్తున్నావా, ఇక్కడ అన్ని మంచి పనులు చేస్తున్నావా, దీన్ని బట్టి తర్వాత మొదలయ్యే జీవితమే నిజమైన జీవితం. మరణం తర్వాత మాత్రమే జీవితం మొదలవుతుంది.
ఇది ఎంతమంది తెలుసు? మరణం తర్వాత మాత్రమే నిజమైన జీవితం మొదలవుతుంది. నరకం నరకం నరకం, స్వర్గం స్వర్గం, ఈ భ్రమంలో వెళ్ళకండి. ఈ క్షణం, ఈ నిమిషం నువ్వేమిటి? స్వర్గంలో ఉన్నావా, నరకంలో ఉన్నావా? ఈ క్షణం, ఈ నిమిషం నువ్వు స్వర్గంలో ఉన్నావా, నరకంలో ఉన్నావా? నీ ఆనంద స్థితిని నువ్వు పట్టుకునే స్థితిలో ఉన్నావా, లేదా దుఃఖాన్ని పట్టుకుంటున్నావా, నరకంలో ఉంటున్నావా? ఆ రెండు వ్యత్యాసాలు నీలోనే ఉన్నాయి. ఎస్, నేను ఈ రోజు ఇది భరాయించగలుగుతున్నాను అంటే నాకు ఆ శక్తి ఉంది అని చెప్పేసి నువ్వు ఒక శక్తివంతురాలుగా తయారవ్వాలి. ఎందుకు తయారవ్వాలంటే మరి రావంటారు కష్టాలు, ఎందుకు కష్టాలు రావంటారో, ధ్యానం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అంటారు. అది ఆ చెప్పిన వాళ్ళకి పూర్తిగా తెలియని విషయం ఏంటి అంటే నువ్వు సరైన సాధన పూర్తిగా చెయ్యాలి, సంపూర్ణమైన సాధన చెయ్యాలి. అదేంటి అంటే నీకు నువ్వు తెలియకుండానే పూర్తిగా మహాశూన్యంలో ధ్యానం చేయాలి, సమాధి స్థితిలో ధ్యానం చేయాలి. అక్కడ వచ్చే ప్రతి అనుభవాన్ని కూడా నీ యొక్క జ్ఞాన స్థితిలో మళ్ళీ పరిష్కరిస్తూ వెళ్ళాలి. అంతేగాని 4 పుస్తకాలు చదివేసి ఇదే ధ్యానం ఇదే ధ్యానం, నలుగురు కలిసి మాస్టర్స్ ఫోటోలు దిగిపోయి ఇదే ధ్యానం అనుకున్నారంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మరి నిజమైన జ్ఞానం అంటే ఏంటి? అవేర్నెస్ నీతోనూ ఉండాలి. నీ లోన అణువు పరమాణువులో కూడా ఏం జరుగుతుందో తెలియాలి. ఏ క్షణాన్ని నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో తెలియాలి. మరి ఇలా తెలుసుకోవడం ఉపయోగం ఉంది. నీ ద్వారా ఇంత చాలా మందికి నాలెడ్జ్ వెళ్తుంది. నమ్మిన నమ్మపైన ఇది నిజం. నేను క్లాసులు చెప్తున్నాను కదా, నా నాలెడ్జ్ బయటకు వెళ్తుంది కదా అనుకుంటున్నారు మీరు. కానీ మీరు ఆలోచించే ప్రతి ఒక్క విషయాన్ని వేరే మాస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి నువ్వు తీసుకునే అనుభవం వాళ్ళకి జ్ఞానంగా మారుతుంది. వాళ్ళే హాస్టల్ మాస్టర్స్. హాస్టల్ మాస్టర్స్ అంటే ఎక్కడో భూమి మీద నుంచి పైనుంచి ఎక్కడి నుంచో చూసి నీ గురించి ఇస్తారనుకున్న బ్రహ్మలోంచి బయటకు రండి. మీరు ఆలోచించే విధానాన్ని బట్టే వేరే వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. మీకు టెస్టులు పెడుతున్నారు రాత్రి మాటలు, కళ్ళ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో. అవన్నీ రోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీరు నైట్ పడుకునేటప్పుడు మాత్రమే మీ బాడీతో మీరు పడుకుంటున్నారు. మీరు పొద్దున్న లేచేటప్పటికి వేరే లోకాలకు వెళ్ళిపోతున్నారు, వేరే లోకాల్లో పనిచేసి వస్తున్నారు. అదేంటంటే మాకు తెలుస్తలేదు కదంటే నీకు తెలిసేటప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 61 రోజులు ఎవరైతే కంప్లీట్ చేస్తారో, ధ్యానంలోకి వచ్చాక సంపూర్ణంగా శాకాహారంలోకి వస్తారో వాళ్ళందరికీ ఎన్ని ప్రాసెస్ జరుగుతాయి. తరుడై లోపం అయిపోతాయి, కొండలు రేజ్ అయిపోతుంది. నువ్వు మాట అంటే మాట జరిగిపోతా ఉంటాయి. ఒక దివ్యాత్మ స్వరూపంగా నువ్వు మారిపోతావు 61 రోజులకే. పూర్తిగా శాకాహారులు అయిపోయావు నువ్వు. నీ మాటే మంత్రంలో పని. ఇవన్నీ కానీ మరి ఇవన్నీ మాకు జరగలేదు అంటే మీరు గమనిస్తలేదు. ఎవరైతే గమనించారో వాళ్ళే గ్రేట్ 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 మాస్టర్స్ అవుతున్నారు. మరి గమనించలేని వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఇంకా లో ఫ్రీక్వెన్సీలోకి వస్తున్నారు. ఎందుకు అంటే నేను ఇది చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఇంకా ఏదో చెప్తారు, ఇంకే ఏదో ఏది చెప్పేది ఏమీ లేదు ఇక్కడ. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శ్వాస ఉన్నది ఎంత నిజమో, జ్ఞానం ఉన్నది ఎంత నిజమో, నువ్వు పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నది కూడా అంతే నిజం. నీలో ఉన్న పరమ సత్యాన్ని తెలుసుకోవాలంటే నీలోకి నువ్వు వెళ్ళాల్సిందే. ప్రతి దాన్ని ఒకే దానికి మళ్ళీ చూడాలి. మరణము జననము మధ్యలో ఉన్న జీవితం ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణంగా ఎలా జీవించారు, అన్నిటినీ అంగీకరిస్తున్నారా? మీకు ఇష్టం లేని చోట ఉండొద్దు, బయటకు వచ్చేయండి. మీకు ఎవరితో మాట్లాడితే కంఫర్ట్ ఉందో వాళ్ళతో మాట్లాడండి. ఎక్కువ సమయం ఖాళీగా ఉన్నప్పుడు మీతో మీరు ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారో
అప్పుడు నిజమైన తత్వం అర్థమవుతుంది. నిజమైన తత్వం అంటే పూర్తిగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా తత్వాలు నిజంగా ఏంటి అంటే, అసలు విషయం ఏంటంటే నీలో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. నీలో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నువ్వు పూర్తిగా లయం అవ్వాలి. అది ఎలాగవ్వాలంటే గురువును పట్టుకో, గురువు యొక్క స్థితిని పట్టుకో. ఆ గురువే నిన్ను పూర్తిగా తీసుకెళ్ళి ఈ విశ్వంలో అన్నిటికన్నా గొప్ప ఆత్మగా నిన్ను తీసుకెళ్ళి నిలబెడతాడు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సరౌండింగ్నెస్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నేను ధ్యానం చేస్తున్నానని ఓకే చేయలేదు, ఓకే ఈరోజు గంట సేపు కూర్చోలేదు, నో ఇష్యూ. ఆలోచన లేకుండా ఉన్నారా? వేరే వాళ్ళని తిట్టుకోకుండా ఉన్నారా? వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించకుండా ఉన్నారా? ఎస్, మీరు కరెక్టే. చెయ్యాలి. శ్వాస ఉన్నంత సేపు ధ్యానం చేయాలి. 24 గంటల ధ్యానమే. వేరే వాళ్ళని తిట్టుకోకుండా ఉండి అందరికి మంచి చేస్తా నేను అన్న భావన లేకుండా ఎప్పుడైతే మీ స్థితి మారిపోయిందో అది 24 గంటల ధ్యానం అయిపోతుంది. అప్పుడు మాటే మంత్రంలా పనిచేస్తుంది. వాక్ శుద్ధి వస్తుంది, వాక్ క్షేత్రం ఏర్పడుతుంది, సంకల్ప సిద్ధి వస్తుంది. ప్రతి చోట నుంచి ఈ చోటే కూర్చుని కొన్ని లక్షల మందికి నీ రూపంతోనే నువ్వు దర్శనం ఇవ్వచ్చు. నీ ఒక్క మాటతో కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయొచ్చు. నువ్వు వేసే ప్రతి అడుగుతోనూ ఈ యొక్క భూమి మీదే స్వర్గాన్ని క్రియేషన్ చేయొచ్చు. పత్రిసరపు స్వర్గాన్ని క్రియేషన్ చేయలేదా? ఎస్ చేశాడు. ఇన్ని కోట్ల మందికి జ్ఞానం చెప్పి వాళ్ళ జీవితంలో స్వర్గాన్ని కనిపెట్టాడు. మరి అది మనం ఎందుకు చేయలేం? మనం ఇంకా ఆ పుస్తకాల్లో చదివేసి అయ్యే చెప్పేసి అయ్యొత్తాయి. ఈ బ్రహ్మంలోంచి బయటికి రండి. ధ్యానం అంటే పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోక్షానికి దారి. ఫస్ట్ పాయింట్, మోక్షానికి దారి. నిన్ను తెలుసుకుని నువ్వు దర్శించుకునే ప్రయత్నము, నీలో ఉన్న పరమాత్ముని కలుసుకునే ప్రయత్నం. మూడోది, నీలో ఉన్న పరమ సత్యాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నము, నీలో ఉన్న దివ్యత్వ ప్రకాశాన్ని ఇంకా దివ్యత్వంగా మార్చే ప్రయత్నం. ఐదోది, పూర్తిగా నువ్వే పరమాత్మ అయిపోయే స్థితి. నువ్వు ఎప్పుడైతే పరమాత్ముడికి అయిపోయావో ఈ అనంత కోటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క భగవంతుడు కూడా నీలోకి వస్తాడు. ఎందుకు అంటే నువ్వు వేరు కాదు, ఆయన వేరు కాదు. నువ్వు ఇచ్చుకున్న ఆకారాలన్నీ కూడా ఏకమయ్యే శక్తే నిజమైన పరమాత్మ. ఈ రూపాలన్నీ కూడా ఏకమైపోతాయి. అప్పుడు నువ్వు వస్తావు, నీలో ఉన్న భగవంతుడు నిద్రలేస్తాడు. అది మాత్రమే నిజం. ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా వేరే విషయాల గురించి ఆలోచించవద్దు. ఆ శక్తికి నువ్వు చేరుకోవాలంటే నిన్ను నువ్వు అర్పించాల్సిందే. ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు పరమాత్మ స్థితిలో ఆలోచించాల్సిందే. ప్రతి ఒక్క నిమిషం ధ్యానం చేయాల్సిందే. గంట సేపు ఎవరో మన టార్చర్ పెట్టారని చెప్పి మనం లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయి తర్వాత హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళామంటే మనం కరెక్ట్ గా లేదు. ఎవరు ఏం చేసినా సరే నీలో ఇన్నర్గా తీసుకోకుండా పరమాత్మ స్వరూపంగా చూడు. అప్పుడు మాత్రమే నిజమైన నీలో ఉన్న పరమాత్ముడు నిద్రలేస్తాడు.